మీనరాశి వారికి గత 2.5 ఏళ్లుగా వీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి. ఈ తప్పులు అసలు చేయకండి. ఈ వీడియోని చూడకుండా మీరు దురదృష్టవంతులే. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? గత 2.5 ఏళ్లుగా కూడా వీరు పడుతున్న కష్టాల నుండి వీరికి ఏ విధమైన విముక్తి కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశికి చెందినటువంటి వారికి సమయంలో చక్కటి ప్రణాళికతో వీరి లక్ష్యాన్ని వీరు చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు. మీ రంగాలలో గొప్ప శుభ ఫలితాలు అయితే అందుకుంటారు. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నవగ్రహ ఆరాధన మీకు అంతా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. మీరు కోరినది ఏదైతే ఉందో అది మీరు జీవితంలో ఈ సమయంలో లభించబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో చాలా మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు కూడా వీరు పడిన కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా ఈ సమయం పూర్తి విముక్తి అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో లభించబోతూ ఉంది. వీరికి గ్రహాల అనుకూలత అనేది సమయంలో చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి సమయం ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక గత 2.5 ఏళ్లుగా కూడా వీరు ఎన్నెన్నో కష్టాలు అనుభవించి ఉన్నారు. ఆ కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో వీరికి పూర్తి విముక్తి అయితే కలగబోతూ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుందండి. ఆదాయం కూడా మంచి స్థాయిలో ఉంటుంది. కానీ ఖర్చులు మాత్రం మీరు అధికంగా ఉంటాయి కనుక వాటి గురించి మీరు జాగ్రత్త పడాలి. పొదుపు చేయడం కష్టమవుతుంది. అనవసర వాగ్దానాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అవి మీ యొక్క భవిష్యత్తులో సంబంధాలలో సమస్యలను కూడా కలిగించవచ్చు. ఖర్చులను నియంత్రించడం ద్వారా కూడా ఆర్థిక స్థిరత్వాన్ని మీరు కాపాడుకోవచ్చు. ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గడం వలన మీరు డబ్బు పొదుపు చేయగలుగుతారు. మరియు గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు ద్వితీయార్థంలో ఆ పని చేయడం మేలు. కుటుంబ జీవితం కూడా చాలా సామాన్యంగా మీకు కనిపిస్తుంది. ప్రథమార్థంలో పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు చాలా ఆనందాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా మీరు వెళ్ళడం కానీ లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేస్తారు. అంతేకాకుండా మీరు చేసే పనులలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా మీకు విజయాలను ఇస్తుంది. ద్వితీయార్థంలో కుజుని గోచరం అనుకూలంగా ఉండకపోవడం చేత ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడం కానీ, ఆవేశం కారణంగా గొడవలు ఏర్పడడం కానీ జరగవచ్చు. అయితే సూర్యుని గోచరం అనుకూలంగా ఉండే సమయంలో ఈ సమస్య తొందరలో పరిష్కారం అవుతుంది. అంతేకాదు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా వృద్ధిని సూచిస్తుంది. వ్యాపారంలో మరింత పురోగతి అనేది ఉంటుంది. అయితే ఆర్థికంగా పెట్టుబడులు చాలా ఆదాయాన్ని మించి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ఆచితూచి ముందుకు సాగడం చాలా అవసరం. ద్వితీయార్థం ఆదాయం పెరిగినప్పటికీ కూడా మీ యొక్క వ్యాపార సంస్థకు సంబంధించి భవనాలకు లేదా వాహనాలకు కూడా మరమ్మతులు చేయాల్సి రావడం, దాని కారణంగా డబ్బు ఖర్చు అవడం మరియు వ్యాపారం గురించి ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం కూడా జరగవచ్చు. ముఖ్యంగా చివరి వారంలో వ్యాపారపరంగా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది.
విద్యార్థులకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. బుధగ్రహం సంచారం వీరి విద్యలో విజయాన్ని అందిస్తుంది. చదువుపైన ఆసక్తి కూడా పెరుగుతుంది మరియు పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కొత్త విషయాలపైన అవగాహన పెంచుకోవడానికి ఇది ఉత్తమ సమయం. ఈ నెల చివరి వారంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత చదువు విషయంలో ఆటంకాలు అనేవి ఏర్పడడం, దాని కారణంగా ఏకాగ్రత తగ్గడం కూడా జరగవచ్చు. ఈ సమయంలో ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండడం వలన చదువులో ఆటంకాలు కలగకుండా కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. మీనరాశి ద్వాదశ రాశుల్లో ఈ మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో 12వ రాశిగా చెప్పవచ్చు. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ మీనరాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. రాశి చక్రంలో ఈ రాశి చివరి రాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మంను కూడా తెలిసి ఉంటారు. ఉత్తరభద్ర 1వ పాదం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట, ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదం వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు, వీరితో స్నేహం చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు, ముఖ్యంగా కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పరిస్థితి సాంగత్యం కూడా వీరు కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించినటువంటి వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదం వారు అందరి గౌరవం పొందగలుగుతారు, చాలా అదృష్టవంతులు. రేవతి నక్షత్రం 2వ పాదం వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం కూడా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదం వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు, పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదం వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, మంచి స్వభావం ఉంటుంది, దైవభక్తి కూడా వీరిలో హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసితంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు, ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన వీరు చాలా శుభ ఫలితాలు అయితే పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన చాలా శుభ ఫలితాలు కూడా వీరు పొందుతారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి మనమైతే క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.